ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రివ్యూ. మూవీ విషయానికి వస్తే సేమ్ స్పై ఏజెంట్ రా, అలాగే ఏదైనా స్టోరీ ఏముంటుంది ఇంకా రివెంజ్ స్టోరీ. స్టార్టింగ్లో ఏముంటుంది, ఏదో ఒక విలన్ని కొడతాడు స్పై ఏజెంట్ అంటే అలాగే ఉంటుంది కాబట్టి ఏదో ఒక విలన్ని కొడతాడు. అదే మళ్ళీ స్టార్టింగ్లో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది, అందులో ఒక ఫైట్ ఉంటుంది, ఆడొచ్చి రివెంజ్ తీర్చుకుంటాడు. ఇది కొత్తగా రివెంజ్ తీర్చుకుంటాడు. అది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ మూవీ ఎలాగుందని విషయానికి వస్తే బాబు ఇచ్చే తలనొప్పి ఏట్రా బాబు ఈ సినిమా. విజయ్ తలపతి అనే ఒక ఏంటంటే స్టార్డమ్ని యూజ్ చేసుకోవడానికి తీసినట్టుంది. ఎందుకంటే ఆయన అంటున్నాను, నేను జెన్యున్గానే చెప్తాను రివ్యూని. ఏంటంటే ఇప్పుడు విజయ్ తలపతి ఉన్నారు, ప్రభుదేవ ఉన్నారు, ఇంకో ఇద్దరు, అతని పేర్లు మర్చిపోయిన ఇద్దరు పేర్లు, వీళ్ళిద్దరు ఉన్నారు. స్టార్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారు, స్టార్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఈజీగా మనం పెట్టిన కలెక్షన్స్ వచ్చేస్తాయి అనేసి అనుకున్నారు. కానీ సినిమా అసలు స్టోరీ లేదు భయ్య. అస్సలు అలాగుందంటే లోపల ఏం లేదు, డొల్లా అని అంటారు కదా, అలాగుంది. ఆ డైలాగ్ దీనికి యూజ్ అవుద్ది అనమాట బాగా. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని కపుల్ ఆఫ్ కామెడీ సీన్స్ బాగుంటాయి. తర్వాత ఈ డీఏజింగ్ అనే దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు ఇందులో. డీఏజింగ్ విజయ్ తలపతి బాగా యంగర్ వర్షన్ కింద అలాగా చూపించారనమాట. అది బాబోయ్ అంటే నార్మల్గా 25 years ఉన్నప్పుడు అది అలాగ చూస్తే బాగానే ఉంటుంది. కానీ తర్వాత చూస్తే మాత్రం అంటే ఇంకా చిన్నపిల్లోడుగా, అంటే ఒక 18 years ఉన్నోడిలాగా చూపించారు. అది మరీ వామిటింగ్ వచ్చినట్టు ఉంది నాకు. బాబాయ్ తట్టుకోలేకపోయాను. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అంటారా, అది ఇట్స్ ఓకే. మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నేను ఎందుకు పెట్టారా బాబు అనేసి అనుకుంటారు కదా సినిమాని. ఏం లేదు, పెట్టాలనిపించింది పెట్టాం అంతే. ఇంకా సినిమా ఎక్కడైనా బాగుందంటే స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి, అంతేగాని ఇంకా సినిమా లోపల ఏం లేదు ఇంకా అంతే. ఆ డైలాగ్ దీనికి బాగా పనికి వస్తుంది అన్నాను కదా నేను. సో దీని రేటింగ్ విషయానికి వస్తే నేను చూడకూడదని అంటాను, బట్ ఏదో విజయ్ తలపతి ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, ఇట్స్ ఓకే కామెడీ వల్ల. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకా బాబోయ్ తల కొట్టుకుంటాం అనమాట. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కూడా మనం కనిపెట్టేస్తాం. ఓకే ఈడే చేశాడు మొత్తం, ఈడే ఆలోడే చేశాడు. ఇంకా ఏమైంది, అది ఎప్పటి నుంచో సాగదీస్తున్న స్టోరీలే, దాన్ని కొత్తగా తీసుకొచ్చి ఉంటే బాగుండు. ఓకేనా. దీనికి రేటింగ్ ఏంటంటే 1/5 అంతేనమాట. ఏంటంటే మరీ దారుణంగా ఉంది భయ్య. ఆ 1 ఎందుకు ఇచ్చానంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి చూడండి, దానికి అండ్ విజయ్ తలపతి గారి యాక్టింగ్కి, అంతేగాని ఇంక దేనికి ఇవ్వట్లేదు. విజయ్ తలపతి గారి యాక్టింగ్కి అయితే నేను 5/5 ఇస్తాను, ఎందుకంటే బాగానే చేస్తాను అన్ని సినిమాల్లో నేను. అండ్ దీనికి విజయ్ తలపతి గారి యాక్టింగ్ కూడా నేను 1.5/5 ఇస్తాను, ఎందుకంటే యాక్టింగ్తో పాటు కలుపుకుంటే ఇంకెవ్వరి యాక్టింగ్లు అయితే బాగాలేదు. ఆ డీఏజింగ్ కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. కొన్ని ఇట్ల దగ్గర లిప్ మూమెంట్ తెలిసిపోతుంది వాళ్ళు డబ్బింగ్ ఇస్తున్న దగ్గర. ఇంత దారుణమైన సినిమా నేను ఎక్కడ చూడలేదు. సో ఇదనమాట ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రివ్యూ వచ్చేసి. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేసుకోండి. అండ్ నాకైతే ఎలా కనిపించింది అనమాట. సో అది మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మరి ఇంకో వీడియోతో ముందుకు వస్తాను, అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బై బై గైస్, ఇంకో వీడియోతో ముందుకు వస్తా.